మీకు మూర్తి గారికి అలాగే ఎంతమంది అయితే ఉన్నారు అందరూ పట్టుకుంటే సార్ దగ్గరికి వచ్చి సరే అందరూ కూడా లేని అంశాలు ఉన్నాయి చూసేవాళ్ళంతా కూడా చదువుతున్నారు అందరూ డిగ్రీ కొరకు చలో 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 మీరు బాస్కెట్ పాస్ అయ్యింది ఈరోజు సూర్యారావుపేట గ్రామంలో తిమ్మాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వాలీబాల్ కబడ్డీ ఈ రెండు గేమ్స్ ఆటల పోటీలను ప్రారంభించడం జరిగింది. గ్రామ పెద్దలు పోలీసు వారి ఆధ్వర్యంలో టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. యువత ఎవరైతే ఉన్నారో చెడు వ్యసనాలకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవ్వకుండా క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకునేలాగా యూత్లో డిసిప్లిన్ పెంచుకునేలాగా ఇటువంటి జోద క్రీడలు అలవాటు పడకుండా ఉండడం కోసం ఈ టోర్నమెంట్ సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మా జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి గ్రామ పెద్దలతో కన్సల్ట్ చేసి తిమ్మాపురం ఎస్ఐ గారు ఈ
టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇలా ప్రతి సీజన్లో కూడా ఫెస్టివల్ సీజన్ని ఇదే విధంగా క్రీడల్లో గడుపుకోవాలని యూత్ అంతా కూడా మోటివేషన్ తీసుకొని సత్ప్రవర్తన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తాం. కాబట్టి దీనికి సహకరించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మెల్లె భాస్కర్, జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థిని సూర్యారావుపేట. ఇక్కడ ఈ రోజున సూర్యారావుపేటలో పిల్లలందరినీ ఒక చోట చేర్చి ఆటలు ఆడించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కాకినాడ రూరల్ సిఐ గారు చైతన్య కృష్ణ గారు, అలాగే మా కాకినాడ తిమ్మాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ఎంవివి రవీంద్రబాబు గారు, అలాగే సెకండ్ ఎస్ఐ గారు మూర్తి గారు, వీళ్ళందరూ ప్రోత్సాహంతో ఎమ్మెల్యే పంత నానాజీ గారి ప్రోత్సాహంతో ఈ యొక్క గేమ్లు ఆడించడం జరుగుతుంది. ఈ యొక్క గేమ్ లో పిల్లలు ఆడించడం గల ముఖ్య ఉద్దేశం అంటే పిల్లలు ఈ రోజు చూసినట్లయితే ప్రతి ఒక్కరూ మొబైల్ పట్టుకొని చెడు వ్యసనాలు పాలవుతున్నారు. అంటే చదువు మానేసి సెల్ ఫోన్లు పట్టుకొని ఫ్రీ ఫైర్ అని పబ్జీ అని వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని జీరో చేసుకుంటున్నారు. అలాగే ఈ రోజుల్లో ఒకప్పుడు గేమ్ అంటే ప్రతి ఒక్కరు ఆటలు ఆడుకుంటూ వాళ్ళు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంతో ఎనర్జీగా యాక్టివ్ గా ఉండేవారు. ఈ రోజున గేమ్లు అంటే క్రీడలు ఆడడం మానేసి గంజాయి మత్తు పానీయాల బారిన పడి చాలా తల్లిదండ్రులకు సమాజానికి విపరీతమైన చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఈ అలవాట్ల నుంచి దూరం అయ్యే విధంగా ఈ క్రీడల్లో అంటే వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ ఈ గేమ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున సిఏ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గేమ్ ని ప్రారంభించడం జరిగింది. ఈ గేమ్ క్రికెట్, వాలీబాల్, కబడ్డీ ఈ రోజున వాలీబాల్, కబడ్డీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గేమ్ వచ్చేసి ఈ రోజు, రేపు, తర్వాత మొత్తం 3 రోజులు. 3 రోజుల తర్వాత ఏ టీం అయితే ఫస్ట్ వచ్చింది, ఏ టీం సెకండ్ వచ్చింది అనే విధంగా వాళ్ళు ప్రోత్సహిస్తూ వాళ్ళు ఎంకరేజ్మెంట్ గా వాళ్ళకి మెమోటోస్, కప్పులు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇంత జయప్రదం చేసిన 4 గ్రామాల సూర్యారావుపేట, మైనారిపేట, పరకాలం, లైటోస్పేట యువత అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.